ఒక స్కూల్ స్టూడెంట్ వేడి వేడి ఐస్ క్రీమ్ మిక్స్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టాడు. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా కూల్గా ఉన్న ఐస్ క్రీమ్ మిక్స్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టాడు. వాళ్ళిద్దరిలో ఎవరిది ఫాస్ట్గా గడ్డగడుతుంది? కామెంట్ చేయండి. మీరు కాన్ఫిడెంట్గా కూల్గా ఉన్న ఐస్ క్రీమే గడ్డగడుతుంది అనుకుంటున్నారు కదా, అయితే మీరు ఐస్ క్రీమ్లో కాలేసినట్టే. 1963లో ఏస్ట్రా ఫెంబా అనే అతను ఎగ్జాక్ట్గా ఇదే చేశాడు. ఇది తెలిసాక దీని మీద ఫర్దర్ రీసెర్చ్ చేసి ఆ కుర్రవాడి నేమే ఎక్స్పెరిమెంట్కి పెట్టారు, ఎం ఫెంబా ఎఫెక్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక గ్లాస్లో హాట్ వాటర్, ఇంకో గ్లాస్లో కూల్ వాటర్ తీసుకుని ట్రై చేయండి. పక్కాగా హాట్ వాటరే ఫాస్ట్గా గడ్డగడుతుంది. అసలు హాట్ వాటరే కూల్ వాటర్ కన్నా ఎందుకు ఫాస్ట్గా క్రిస్టల్గా ఫామ్ అవుతుందంటే, మనకి వాటర్లో హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయని అందరికీ తెలుసు కదా, కానీ ఎప్పుడైతే మనం ఆ వాటర్ని హీట్ చేస్తామో హైడ్రోజన్ బాండ్స్ అనేవి రబ్బర్లా స్ట్రెచ్ అయిపోతాయి. ఇక్కడ దాకా అంతా బాగా, కానీ ఎప్పుడైతే మనం ఆ హాట్ వాటర్ని తీసుకెళ్లి డీ ఫ్రిడ్జ్లో పెడతామో ఆ స్ట్రెచ్ ఉన్న హైడ్రోజన్ బాండ్స్ ఫుల్ స్పీడ్లో నార్మల్ సైజుకి వచ్చేస్తాయి. ఈ నార్మల్ సైజుకి వచ్చే ప్రాసెస్లో ఏమవుతుందంటే లోపల ఉన్న హీట్ని ఇంటూ 2 స్పీడ్లో బయటికి పంపించేస్తుంది. సో రీజన్ ఇదన్నమాట, కూల్ వాటర్ కన్నా హాట్ వాటరే ఫాస్ట్గా క్రిస్టల్లా ఫామ్ అవుతాయి. ఇదంతా విన్నాక నీకు కూడా చాలా క్రేజీగా అనిపించిందా? అయితే వెంటనే ఒక లైక్ కొట్టే. సరదాగా ఎక్స్పెరిమెంట్ నువ్వు కూడా ఇంట్లో ట్రై చేసి ఏమైందో కామెంట్ చేయి. ఇలాంటి మరెన్నో క్రేజీ ఫ్యాక్ట్స్ కోసం ఏం చేయాలో మీకు తెలుసుగా.